ఎందుకు మాట్లాడినంటే ఏదేమైనప్పటికీనంటే మనం ఎంత కష్టపడినా, మనం ఎంత ప్రయాసపడినా, రాత్రనగా పగలనగా, లేదంటే 10 ఎకరాల వ్యవసాయం చేసుకున్నా, లేదంటే ఏదైనా వ్యాపారం విషయంలోనైనా మనం ఎంత లెక్క వెళ్ళినా వ్యాపారం కొరకు, ఏదో సంపాదన అనే దాని కొరకు గమనించండి. మన దేవుడు మన కొరకు ఏమైతే సిద్ధపరిచాడో అవి మాత్రమే మనకి అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. అవి మాత్రమే. మనం అనుకున్నంత మాత్రాన, మనం ప్రయాసపడినంత మాత్రాన, మనం కష్టపడినంత మాత్రాన, హల్లెలూయా, ఏది కూడా మనం అనుకున్నట్టుగా మన చేతికి రాదు. హల్లెలూయా. ఈ ఒక్కటి మనము గుర్తించాలి. అది గుర్తించినప్పుడు మనం ఏం చేస్తామంటే, ప్రభు సన్నిధిలోనంటే మనం ఏం చేస్తాం, బల్లమ్మగానంట ప్రార్థన చేయగలిగిన వారుగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏం తెలవాలి, ఏమి ఎరిగి ఉండాలి అని అంటే అది ఎరిగి ఉండాలంట. మీరు చూడండి, ఒక మాటను చూద్దాం. రోమపత్రికలో 10వ అధ్యాయంలో మనం 12వ వచనంలో చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఒక శ్రేష్టమైన మాటను రాశాడు. అక్కడ యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, అమ్మా ఒక్క ప్రభువే అందరికి కూడా ప్రభు అయి ఉండి తనకు స్తోత్రం చెబుతాడంట. ఏమన్నాడంట? ఆయన ఒక్కడే ప్రభు అయి ఉన్నాడంట. తనకు ఎవరైతే ప్రార్థన చేయగలిగిన వారిగా ఉంటారో వాళ్ళకి కృప చూపటానికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అని అంటే ఎవరైతే నిజంగా అది ఎరిగి ఉండాలి. అంతేకాని చాలా మంది ఏం చేస్తారంటే ఈ చర్చి కాదని ఆ చర్చి కాదని ఈ చర్చికి, లేకపోతే ఇక్కడ కాదని అక్కడికి, లేదంటే ఈ వ్యాపారం కాదని ఆ వ్యాపారం కాదని ఈ వ్యాపారం. నిజముండి ఈ విధముగా మనుషుడు తిరుగులాడుతూ ఉన్నాడు. తిరుగులాడటం వల్ల ఉపయోగము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమండి, తిరుగులాడటం వల్ల ఒక ఉపయోగం లేదు. బైబిల్ గ్రంథంలో మీరు చదవరు లేదు, కీర్తన గ్రంథంలో ఉంటుంది కదా, 37:23 ఉంటుంది కదా, ఒకరు నడతలు ఎక్కువ వలన మాత్రమే స్థిరపరచబడును అని ఉంటుంది. హల్లెలూయా. ఎవరి వల్లంట? ఒకరి నడతలన్నీ యెహోవా వలనే స్థిరపరచబడును అని ఉంది. మరో చోట చూడొచ్చు, 18వ అధ్యాయంలో మనం చూడవచ్చు, యెహోవా తీర్మానమే స్థిరము. దేవునికి మహిమ కలుగును గాక. మన పట్ల దేవుడు ఒక తీర్మానం అనేది కలిగి ఉన్నాడంటే హల్లెలూయా. నిజం, ఎంత ధన్యులమై ఉంటామంట. ఈ ఆశీర్వాదం దేని కొరకు తీర్మానం కలిగి ఉండాలి మన దేవుడు? మనం దీవించటాలో ఒక తీర్మానం కలిగి ఉండాలి మన దేవుడు. హల్లెలూయా. మనల్ని ఆశీర్వదించడాలో ఒక తీర్మానం కలిగి ఉండాలి ఆయన. హల్లెలూయా. మనల్ని బలపరచటాలో ఒక తీర్మానం కలిగి ఉండాలి. కొలసీ పత్రిక 2లో ఉంటది కదా, మనం ఎప్పుడైతే స్థిర విశ్వాసం కలిగిన వారిమై ఉంటామో ఆయన మనలను చూసి ఆనందించి సంతోషించే దేవుడు. ఆమేన్. నిజము, ఎప్పుడైతే అలా ఉంటామో ఆయన మనలను దీవిస్తాడంట, సంతోషిస్తూ ఉంటాడంట, ఆశీర్వదిస్తూ ఉంటాడంట. అందుకే మనం లేఖనాల్లో మనం చూడొచ్చు, 85వ కీర్తనలో ఇజ్రాయేలీల వారిని దేవుడు యాకోబు సంతతి వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తుకు చెరకు వెళ్ళారంట. వాళ్ళు చెరకు వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారిని ఆ చెర నుండి అంటే ఏం చేశాడు? వెనకకు రప్పించును అంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. వెనక రప్పించినప్పుడు కోరహ కుమారులు ఇలాగ ప్రార్థన చేస్తున్నారు. చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నారు?
85వ కీర్తన 1వ వచనం గురించి మనం చూస్తే, యెహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు, చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనకకు రప్పించి ఉన్నావు. సాలమ్మ హల్లెలూయా. చూడండి, చెరకు వెళ్ళిన వారిని ఏం చేస్తున్నాడంటే ఆయన వెనకకి రప్పించి ఉన్నావు. ఎంత చక్కని మాటలు రాయబడి ఉన్నది. అందుని మీతో మనం చూస్తే 8వ వచనం కానీ చూస్తే, నీ దేవుడిని యెహోవా చలవించిన మాటను నేను చెవిని పెట్టెదను, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవించి వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు గాక. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు కిందకు వచ్చినప్పటికి ఏం చేస్తున్నారంటే, ఇక్కడ 2వ వచనంలో చూడండి, 5:15 85:12 వచనంలో ఏమన్నాడు? నీ ప్రజలు దోషములను పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు, నీ ఉగ్రతంతయు మాన్పివేసి ఉన్నావు, నీ కోపాగ్ని సల్లార్చుకుని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీద నీ కోపము సాలించుము. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఎవరు చేస్తున్నారు ఈ ప్రార్థన? మా కోరా కుమారులు చేస్తున్నారు అన్నమాట ప్రార్థన. నీ యాకోబు సంతతి అనగా ఇజ్రాయిల్ సంతతి వారిని 430 వీళ్ళు చెరలో ఉన్నప్పుడు వారి మూలుగను విన్నావు, వారిని ఐగుప్తు యొక్క చెర నుండి వెలుపల వెనక మరలా తీసుకొచ్చిన దేవుడు. వారి దోషాలు, వారి పాపములు అన్ని కూడా అంటే ఏం చేశాడు? నీ ఉగ్రత మానివేసి, నీ కోపాగ్ని సల్లార్చుకుని, నీ రక్షణ. అయితే ఇప్పుడు వారిని కనికరించావు, వారిని కటాక్షించావు నీవైతే. హల్లెలూయా. ఏమన్నారు ఇక్కడ 4వ వచనంలో? మా రక్షణకర్తవగు దేవా, మా వైపుకు తిరుగుము, మా మీదున్న నీ కోపము సాలించు, ఎంతకాలము మా మీద కోపగించు, తరతరములను. స్తోత్రం చెబుదామా? అంత భయంకరమైన విషయం ఉండేది. దేవుడు ఆశీర్వదించడం వస్తే ఒక మనుషుడును ఆయన ఎంతగా దీవిస్తాడో, ఎంతగా ఆశీర్వదిస్తాడో అనే దాని కొరకు మనం చూసినప్పుడు దాని గుర్తుగా యాకోబు సంతతి ఇజ్రాయేలీలు వారు ఏ విధముగా ఆశీర్వదించబడ్డారంటే, కలిగిన శ్రమను బట్టి ఐగుప్తులో వారు ఏం చేస్తారంటే, వారు ఏ విధముగా ఉన్నారనే దాని కొరకు మనం చూస్తే, వారి చెరలో ఉన్న వారు హింసించబడిన బాధించబడినప్పటికీ గమనించండి, దేవునితోనే సహవాసం కలిగి ఉన్నారని నిర్గమాకాండంలో మనము ఆ మాటలను మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్దాం గట్టిగా. చూడండి, నిర్గమాకాండంలో 1వ అధ్యాయంలో మనం చూస్తే వారు ఏ విధముగా అభివృద్ధి పొందారో, ఏ విధముగా ఆశీర్వదించబడ్డారనే దాని కొరకు మనం చూద్దాం. నిర్గమాకాండము 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 12వ వచనం కానీ చూద్దాం. అయినను ఐగుప్తీయుల వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇశ్రాయేలీయులను అసహ్యపడుతున్నారట. చాలా మాటనే. స్తోత్రం చెబుతాం గట్టిగా. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? 12వ వచనంలో ఏమన్నాడంటే, అయినను ఐగుప్తీయుల వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరిస్తూనే వచ్చారంట. చాలా మందికి శ్రమలు ఉండకూడదు, బాధలు ఉండకూడదు, ఇబ్బందులు ఉండకూడదు. ఏ పక్కన సరిహద్దులో ఈ కుడి పక్కన కానీ ఎడం పక్కన కానీ వెళ్ళే మార్గంలో కానీ అసలు మనకి ఏం గొడవలు ఉండకూడదు, ఎవరితో దెబ్బలాట కొట్లాటలు ఉండకూడదు, దానికి ఏమి ఉండకూడదండి. అప్పులు ఉండకూడదు, లేకపోతే వ్యాధి ఉండకూడదు, బాధ ఉండకూడదు. హల్లెలూయా. అసలు ఏమి ఉండకూడదు. ఏమి లేకపోతే నీకు దేవుడు, అసలు నువ్వు దేవుని కోసం ఎలా తెలుసుకుంటావు? హల్లెలూయా. సుఖం ఎక్కడ ఈ సుఖం కొరకు
లేకపోతే ఈ ఆరోగ్యం కొరకు, లేదా ఈ ఐశ్వర్యం కొరకు, లేదా ఈ వ్యాపారం యొక్క అభివృద్ధి కొరకు ఏం చేస్తారు? చాలా మందిని గమనించండి. ఇక్కడ కాదని అక్కడ, అక్కడ కాదని ఇక్కడ కాదని అక్కడ తిరుగులాడుతూ ఉంటారు. తిరుగులాడంత మాత్రాన నువ్వు దేనిలోనూ కూడా వృద్ధి అవ్వవు, అభివృద్ధి పొందలేవు, దేవుని ఆశీర్వాదాన్ని చూడలేవు. స్తోత్రం చెప్తాం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. స్థిరత్వము లేకపోతే, నమ్మకం అనేది లేకపోతే, ఆశీర్వాదం అనేది ఎవరిలో ఎక్కడ కూడా మనం చూడటానికి అవకాశం లేదంట. స్తోత్రం చెప్తామా? వీరికి చూడండి, ఐగుప్తీయులు వీరిని శ్రమ పెట్టారు, ఇబ్బందులు గురి చేశారు, శ్రమ పెట్టారు, ఇబ్బందులు గురి చేశారు. అయినప్పటికీ వీరు అక్కడ ఆ సమయమందు నిజమే వాళ్ళు 434 సంవత్సరాలు కూడా ఇబ్బంది శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించారంట, ప్రబలరంట. కానీ దేనిలో ప్రబలారు? స్తోత్రం చెప్తామా? అది మనం గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు